నమస్కారం. శ్రావ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. వైఎస్ఆర్సీపీ 4వ జాబితాపై కసరత్తు. 25 నుండి కీలక భేటీలు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల. టీడీపీ జనసేన కూటమికి 130 నుండి 155 సీట్లు పక్కా. ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర కామెంట్స్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటెందుకేయలే. ట్విట్టర్లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. మరోసారి భారీగా తగ్గిన చైనా జనాభా. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. అస్సాంలో కంపించిన భూమి, భయాందోళనలో ప్రజలు. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం. 22న అయోధ్య రామాలయ ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్ కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లు హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ పేజ్ ని హ్యాక్ చేసిన కేటుగాళ్లు తాజాగా గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ మార్పులు చేర్పులు చేస్తోంది. సంక్రాంతి పండుగ కారణంతో 3 రోజుల పాటు అభ్యర్థుల మార్పులు చేర్పులు కసరత్తుకి బ్రేక్ పడింది. తిరిగి ఇవాళ మళ్లీ ఆ చర్చలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి 4వ జాబితా పండుగ ముందే విడుదల కావాల్సి ఉంది. 5-6 స్థానాలకు మార్పుల విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో నేడో రేపో ఆ జాబితా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల మార్పుల విషయంలో పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను కలిపి ఇప్పటిదాకా 59 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చింది వైఎస్ఆర్సీపీ. తొలి జాబితాలో 11 స్థానాలకు, రెండో జాబితాలో 27 స్థానాలకు, ఇక మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చేసింది. పలు చోట్ల సిట్టింగ్ స్థానాల మార్చగా సామాజిక న్యాయం పాటిస్తూ కొత్త వాళ్లకు అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మొదటగా సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ నుండి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. పార్టీ కేడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరపనుంది వైఎస్ఆర్సీపీ. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. టీడీపీ జనసేన కూటమికి 130 నుండి 155 సీట్లు పక్కా. ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర కామెంట్స్. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి 130 నుండి 155 సీట్లు పక్కా అని రాసిపెట్టుకోండి అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ భీమవరం మండలం రాయలం గ్రామంలో టీడీపీ జనసేన నాయకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుండి బరిలోకి దిగితే వైసీపీ ఓట్లు చీలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ వేదికగా ప్రపంచంలోని అతి ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంది. అయితే విగ్రహావిష్కరణకు తాజాగా ప్రభుత్వం ఓ డేట్ ఫిక్స్ చేసింది. జనవరి 19న విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ స్మృతివనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు విజయవాడకు తండోపతండాలుగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1,20,000 మంది సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ అధినేతలు మెజార్టీ ఎంపీ సీట్లకు కైవసం చేసుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రతి లోక్సభ సెగ్మెంట్లో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు ఎలా సమాయత్తమవ్వాలో దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీం కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలి అంటూ వినూత్న కంప్లైనింగ్ తెరలేపారు. 16-17 లోక్సభ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ హక్కులు ప్రయోజనాల కోసం అవిశ్రాంతంగా పనిచేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విధానాలను ప్రశ్నించడం, డిమాండ్ చేయడంలో ఎంత బాగా పనిచేశారో తెలుస్తుంది. 2014లో ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుగా టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. 2024లో కూడా లోక్సభకు తెలంగాణ నుండి బీఆర్ఎస్ నుండి ప్రాతినిధ్యం ఉందన్నారు. నాడు నేడు ఏనాడైనా తెలంగాణ గలం, తెలంగాణ బలం, తెలంగాణ దళం మనమే అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. చైనా జనాభా వరుసగా 2వ ఏడాది తగ్గుముఖం పట్టింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో చైనా జనాభా 1418 బిలియన్లు కాగా 2023లో 1409 బిలియన్లకు తగ్గింది. అంటే ఒక ఏడాదిలోనే మొత్తం 24,05,000 మంది తగ్గారు. కోవిడ్-19 మరణాల వల్ల జనాభా తగ్గినట్లు ఎన్బిఎస్ పేర్కొంది.
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తెంగ్లాపాడ్ జిల్లాలోని మోరేలో భద్రతా దళాలపై కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీస్ కమాండో మృతి చెందారు. కాల్పులు జరిపింది కుకీ ఉగ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మోరే సమీపంలో చెక్ పోస్ట్ పై బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. ఆర్మీ జవాను ఎందుకు కాల్పులు జరిపారు? మరణించిన అధికారి డబ్ల్యూ సొమెర్జిత్ గా గుర్తించారు. మరో కమాండ్ కు గాయాలయ్యాయి. పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో చాలాసేపు యుద్ధ వాతావరణం నెలకొంది. గంటలకు పైగా కాల్పులు జరిగినట్టు సమాచారం. మోరేలో ఒక పోలీసు అధికారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి 2 రోజుల తర్వాత ఈ హింస జరిగింది. శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని భయంతో మణిపూర్ ప్రభుత్వం జిల్లా మొత్తం కర్ఫ్యూ విధించింది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు మరియు అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుండి మినహాయింపునిచ్చింది. అస్సాం భూమి ఒక్కసారిగా కంపించింది. భూమిలో దాదాపు 23 కిలోమీటర్ల లోతులో బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున తూర్పు కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో రాత్రి 7:12 భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదికను విడుదల చేసింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. నాగాలాండ్ సరిహద్దుకు సమీపంలో గాహోతి నుండి తూర్పు ఆగ్నేయ తూర్పుగా 170 కిలోమీటర్లు పొరుగున ఉన్న పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్, హోజాయ్, డిమా, హసావో, గోల్హఘాట్, నాగావ్ జిల్లాల్లోని ప్రజలు కూడా ఒక్కసారిగా కుదుపునకు గురయ్యారు. అదేవిధంగా నాగాలాండ్, మణిపూర్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించిందని నివేదిక పేర్కొంది. భూకంపంతో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరగలేదని ప్రభుత్వం వెల్లడించింది. న్యూస్ నెంబర్ 10. రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం. 22న అయోధ్య రామాలయ ప్రారంభం. దాదాపు 6,000 మంది అతిథుల సమక్షంలో రామయ్య ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు. అయోధ్య రామాలయంలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాల్సిందిగా ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. తాజాగా 22న జరగనున్న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుండి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల నుండి మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. తాజాగా చంద్రబాబుకు కూడా ఆహ్వాన పత్రిక అందింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గవర్నర్ తమిళసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్. వైఎస్ఆర్సీపీ 4వ జాబితాపై కసరత్తు. 25 నుండి కీలక భేటీలు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల. టీడీపీ జనసేన కూటమికి 130 నుండి 155 సీట్లు పక్కా. ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర కామెంట్స్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటెందుకేయలే? ట్విట్టర్లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్. మరోసారి భారీగా తగ్గిన చైనా జనాభా. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. అస్సాంలో కంపించిన భూమి, భయాందోళనలో ప్రజలు. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం. 22న అయోధ్య రామాలయ ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.